దీన్ని ఖచ్చితంగా వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఈయన చేసిన ఆరోపణలకు ఇదే సమాధానం, ఆయన చేసిన చీకటి ఒప్పందాలే సమాధానం. డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడింది ఒకటే, నాకు రిజిస్టర్ చేయండి, జనాలతో నేను మాట్లాడుకుంటాను అని మాట్లాడినప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేయకపోగా డైరెక్ట్గా మాట్లాడుకొని భూమిలో ఉన్న ఇండ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక 5-6 మందితో సెటిల్ చేసుకోవడం జరిగింది. సెటిల్ చేసుకున్న వెంటనే మీరు ఎందుకు చేసుకుంటారో కోర్టుకు పోండి అని చెప్పని వారిని కోర్టుకు పంపించి డెమాలిషన్ ఆర్డర్ వచ్చేంత వరకు తీసుకొని పోయిన వ్యక్తి ప్రకాష్ రెడ్డి. దీన్ని మర్చిపోవద్దండి. ఇది మన కళ్ళ ముందరే మన పక్కనే జరిగింది. డెమాలిషన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ రోజు డెమాలిషన్ ఆర్డర్ వచ్చిన తర్వాత 2 రోజుల ముందు వచ్చి వారు మాట్లాడడం జరిగింది. దాని గురించి డెమాలిషన్ ఆపడానికి మాట్లాడడం జరిగింది. ఆ రోజు కలెక్టర్ గారి మీద, ఎంఆర్ఓ గారి మీద, ఆర్డీఓ మీద కంటెంప్ట్ రావడం వలన వారు కూడా ఫోర్స్గా రావడము, దాన్ని ఈ రకంగా కాదు అని చెప్పని ఇక్కడ ఉన్న నాయకులందరినీ ఫస్ట్ పోయి అడ్డం పడండి, అక్కడ ఏ జేసీపీ కూడా రాకోకుండా అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వీళ్ళంతా పోవడము, మాట్లాడడం ఇవన్నీ జరిగిన తర్వాత డెమాలిషన్ కూడా అవ్వడం జరిగింది. దీంట్లో మా ప్రయత్నం ఏదైతే ఉందో ఆపడానికి, దాన్ని పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన్ని నిలబడడానికి మా ప్రయత్నం అనేది పూర్తి స్థాయిలో చేసినాం. దీన్ని తప్పుదావు పట్టించి ఆర్థికంగా దాంట్లో ఆశించుకొని ముందుకు నడిపించిన వ్యక్తి అనేది ఎవరు అనేది కూడా దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎప్పుడైనా సరే మొదటి నుంచి ఈ జిల్లాలో, ఈ ప్రాంతాల్లో ప్రజల పక్షాన, ప్రజల కోసం నిలబడిన వ్యక్తులు కుటుంబం మాది. ఇప్పటికీ ఎప్పటికైనా సరే మేము నిలబడేది ప్రజల పక్షానే. అందులోనూ దాంట్లో నాకు సంబంధించిన వాడు కావచ్చు, అవతలవాడు కావచ్చు, అది వెంకట్ కావచ్చు, అంటే ప్రకాష్ రెడ్డి కావచ్చు, అది వాడు కావచ్చు, వీడు కావచ్చు, ప్రజలకు ఆపోజిట్గా వస్తే ఎవడైనా నాకు ఒక్కటే అనే విషయాన్ని నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నీ అనేది ఉండదు. వాళ్ళు ఒకరిద్దరు నాతో తిరిగి ఉంటే ఈ ప్రాంతంలో నా చుట్టూ 100 మంది తిరిగి ఉంటారు, మాతో పాటు కలిసి తిరిగి ఉంటారు. సో నేను ఒకటి కోసం 100 మందిని పోగొట్టుకునే పరిస్థితి అనేది ఉండదు. ముఖ్యంగా ఈ నియోజకవర్గ బాధితులుగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి అన్యాయం జరుగుతుందన్నా ఖచ్చితంగా నిలబడడానికి మేము సిద్ధంగా ఉంటాము, సిద్ధంగా ఉన్నాము అనే విషయాన్ని కూడా దయచేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అని చెప్పి పాపంపేట ప్రజలందరికీ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు మాట్లాడుతున్నారు రకరకాలుగా. ఈ రకంగా మనం మాట్లాడి ప్రజల్లోకి తీసుకొని పోయి ఒక పెద్ద ఏదో ఇది అలవాటు అయిపోయిందనమాట. అంటే ఈ రకంగా మనం ఒక ఆరోపణ వేసేస్తే కడుక్కోవడం వాళ్ళ పని కదా, నా పని కాదు, అది నిజమో అబద్ధమో అనేది. ప్రకాష్ రెడ్డివి ఇదే ఇష్యూలోనే గత 15 రోజులు స్టేట్మెంట్లు తీసుకున్నామంటే 3 స్టేట్మెంట్లు వచ్చినాయి. నిజాలు ఏమున్నాయనేవి కూడా చూడకోకుండా 3 స్టేట్మెంట్లు ఇచ్చి 3 స్టేట్మెంట్ల ద్వారా కూడా ప్రజలను ఒక భయాందోళన సిచ్యువేషను, ఒక రాజకీయం చేయడానికి దీన్ని ఉపయోగపెట్టుకునే పరిస్థితి కూడా ఈరోజు వాడుకున్న పరిస్థితి. దాంట్లో మాట్లాడుతూ నేను చెప్తానాడు ఆయన, ఎందుకు ఇదంతా ఇష్యూ బయటకు వస్తుందనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మాట్లాడుతూ నేను ఏం చెప్తున్నాడంటే పులి రక్తం మరిగింది అని. ఎస్, పులి కడుపును పులే పుడుతుంది, పులి రక్తం మరిగేది కాదు. నేను పులి అయితే నువ్వు పాముగా తయారైనావు. తను పెట్టిన గుడ్లను పాము ఏ రకంగా తినేస్తుందో ఆ రకంగా వైఎస్ఆర్సీపీ నాయకులను, కొన్ని కోట్ల ఆస్తులను ఈ చుట్టుపక్కల నీ కార్యకర్తలదే నువ్వు మోసం చేసి తినేసిన పరిస్థితి. అందుకే నిన్ను ఇన్ఛార్జిగా తీసేసే పరిస్థితి ఉంది. ఇక్కడ దీంట్లో నిజమెంతుందో తెలియదు కానీ ఉలిక్కిపాటు మాత్రం చాలా ఉంది. ప్రకాష్ రెడ్డి ఉలిక్కిపడుతూ ఇక్కడ ఏదో ఒక సమస్యను క్రియేట్ చేస్తే ఖచ్చితంగా పైన జగన్ ఏదో అనుకుంటాడని. కానీ వాస్తవంగా ఇతను ఏం చేసుకున్నా జగను ఇతని మీద ఏమో మంచి ఒపీనియన్ ఉందో లేదో నాకు తెలియదు. మరి ఇట్లాంటి వాళ్ళని నమ్మి జగన్ ముందుకు వస్తాడో లేదో కూడా అతను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ అబద్ధాలు మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే ఈ పాపంపేట విషయంలో నారా లోకేష్ గారికి కూడా షేర్ పోతుంది అని. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. నారా లోకేష్ గారికి కూడా ఈ ఏదైతే పాపంపేట ఇష్యూ ఉందో దాంట్లో భాగం పోతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. వాళ్ళ పార్టీలో జరిగేది, వాళ్ళ నాయకుడు చేసిన పని మేము కూడా అట్టే చేస్తాం అనుకుంటున్నాడేమో. మా పార్టీ అట్లాంటిది కాదు ప్రకాష్ రెడ్డి, మా పార్టీ అట్లాంటిది కాదు. వాళ్ళు తప్పు చేయరు, కింద ఉన్న వాళ్ళని చేయనియరు. చేసినా మన లేకోకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఈరోజు నేను ఒకటే విషయం అడుగుతున్నా ప్రకాష్ రెడ్డి గారిని. ఈరోజు నువ్వు అమ్మా డైరీ అని చెప్పని 6-7 కోట్ల రూపాయలు
ఈ నియోజకవర్గంలోని మహిళల దగ్గర కలెక్ట్ చేసుకున్నావు. దాంట్లో జగన్కి ఎంత షేర్ ఇచ్చినావు? ఆలమూరులో 45 ఎకరాలని లీగల్గా ఉన్నా కానీ లేదని చెప్పని అక్కడ వాల్మీకి సోదరులందరినీ కూడా గొర్రె కషాయాన్ని నమ్ముతుంది. ఎట్లుంటుందంటే గొర్రె కాపర్ని నమ్మదు, కషాయాన్ని నమ్మేది. ఒరే మీకు పని అవుతుందిరా నాయనా అని చెప్తా అంటే కూడా వినుకోకుండా ప్రకాష్ రెడ్డి మాట్లాడి దగ్గరికి పోతే 8 లక్షలు 7 లక్షలు, ఆ రోజుకి ₹1 కోటి ఎకరా ఉన్న భూమిని 7-8 లక్షల రూపాయలకి తీసుకొని కలెక్టర్ ఎన్ఓసీతో ఈరోజు నువ్వు కబ్జా చేసుకున్నావు. అందులో అమ్మ డైరీ పెట్టి ఏదో ఉద్ధరించేశాను నియోజకవర్గాన్ని అని చెప్పి చూపించుకున్నావు. దాంట్లో ఎంత తిన్నావు? ఎంత షేర్ పంపించినావు జగన్కి? మరి నేను చెప్తున్నా ఈ మాటను, పాపంపేటలో ఏ ఇంటిని ఎవడు ముట్టుకోవడానికి లేదు. దీని మీద ఎవరు ఎన్ని పెట్టుకున్నా ఇది పాపంపేటలో ప్రజల్ని కాపాడడానికి, పాపంపేటని కాపాడడానికి కాదు, ప్రకాష్ రెడ్డి రాజకీయాన్ని కాపాడడానికి ఇక్కడ రకరకాల శక్తులు వారి కుయుక్తులన్నీ ఒడ్డుతున్నాయి. దయచేసి మీరు అవన్నీ పెట్టుకోవద్దండి. బుధవారం రోజు నన్ను ఇక్కడికి రమ్మన్నా సరే, లేదు మీరు అనంతపూర్లో ఇంటి దగ్గరికి వచ్చినా సరే, పాపంపేటలో పెద్దలు ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు వాళ్ళందరూ ముందుకు వచ్చినట్లయితే ఈ ఇష్యూ మీద ఖచ్చితంగా మనమంతా కలిసి కూర్చొని ఓ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం మనం ముందుకెళ్దాము అంటున్నాడు ఆయన. 50 కోట్లు శ్రీరామ్ వసూలు చేసినాడు, 50 కోట్లు వసూలు చేసినాడు, అవి చేసినాడు ఇవి చేసినాడు అని చెప్పని. పాపం ఆయనకు ఒక్కోసారి మైండ్ పనిచేయదు, కన్ఫ్యూజ్ అవుతా అంటాడు. అబద్ధాలు ఎక్కువ కదా, రోజు తల్లికి అబద్ధమే, పిల్లకి అబద్ధమే, చెల్లికి అబద్ధమే, పెన్లాంకి అబద్ధమే, జనాలకు అబద్ధమే, ఆఫీసర్లకు అబద్ధమే అని చెప్పి మాట్లాడితే, ఆఫీసర్లకు అబద్ధమని ఇట్లా మాట్లాడినప్పుడు ఆయన అబద్ధాల్లో నిజాలు కూడా మర్చిపోతాను. మర్చిపోయే క్రమంలో 50 కోట్లు శ్రీరాము ధర్మవరంలో వసూలు చేసినాను, ధర్మవరంలో ఆఫీసు పెడతాను, ధర్మవరంలో దిండి డబ్బులు ఉన్నాయి పోయి ఆడ ఆఫీసు పెడితే నేను కూడా వసూలు చేసుకోవచ్చు అనుకుంటున్నాను. దయచేసి తప్పు. ఇలాంటి వసూలు చేసే వాళ్ళందరినీ ఇండ్లకు పరిగెత్తించినాం, ఎవరిని విడిచిపెట్టలేదు మేము కూడా. కాబట్టి ఆ మాటను మానుకో. రెండోది ముఖ్యంగా 50 కోట్లు అనేది నువ్వు ఈడ నీ కార్యకర్తలకి ముంచినావు. అందుకంటే ముఖ్యంగా ఇంకొక సలహా ఇద్దామనుకుంటున్నా. ఏంటంటే పాపంపేటలో ఉన్న నాయకులు ఇప్పుడు ఎవరైతే ఈ రాజకీయాన్ని కాపాడాలి అని చెప్పని ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఇక్కడున్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా చెప్తున్నా. ఎందుకంటే నిన్న మొన్న తిరుగుతా అంటే ఫోటోల్లో చూసినా మొత్తం ఆల్మోస్ట్ అందరూ నీ నాయకులు, అందులోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారులే చాలామంది కనపడుతున్నారు నీ చుట్టూ తిరిగే వాళ్ళు. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ చాలామందికి బుద్ధి వచ్చింది ప్రకాష్ రెడ్డితో తిరిగి కోట్లు పోగొట్టుకొని. మిమ్మల్ని కూడా మింగుతాడేమో, దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీ వంతు కూడా దగ్గర పడింది అని పాపంపేట నాయకులకు కూడా నేను ఒక అడ్వైజ్ లాగా నేను కూడా ఇస్తున్నా అని చెప్పి మీకు కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ ఇష్యూస్లో రకరకాలుగా మాట్లాడుతూ ఎదుటి మనిషిని కించపరిచి మాట్లాడుతూ లేకపోతే లేని తప్పుని సృష్టించి మాట్లాడితే బ్రహ్మాండమైన రాజకీయం జరుగుతుంది అనుకోవడం అనేది తప్పు అనే విషయాన్ని కూడా ఆయనకు తెలియజేస్తున్నాను. కానీ నువ్వు మాట్లాడుతూ మాకు కూడా కొన్ని విషయాల్ని బయటికి తెలియజేస్తున్నావు. ఏదో మా మీద ఆరోపణలు చేస్తూ ముత్యాలమ్మ గుడి అని చెప్పి ఆరోపణ నువ్వు కూడా చేయడం జరిగింది. బాగా గుర్తు చేసినావు నాకు కూడా. దాని మీద దగ్గరలోనే ఎంక్వైరీ చేయండి అని చెప్పి మేము కూడా ఖచ్చితంగా కోరుతాము. నిజంగా అందులో డబ్బులు ఎవడు తిన్నాడో దాన్ని కూడా బయటికి తీస్తాము. గత తెలుగుదేశం గవర్నమెంట్ ఎంత కలెక్ట్ అయింది, గుడికి ఎట్లొచ్చినాయి డబ్బులు, మరి లాస్ట్ 5 ఏళ్ల గవర్నమెంట్లో డబ్బులు ఎట్లొచ్చినాయి, ఎక్కడ పోయినాయి అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా ఆయన తేల్చమని చెప్పి మేము కూడా ఎండోన్మెంట్ వారికి కూడా పోలీసులకు కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ రకంగా రకరకాలుగా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ప్రకాష్ రెడ్డి. ఈరోజు గన్మెన్ల విషయం మాట్లాడుతున్నాడు. ప్రకాష్ రెడ్డి గుర్తుపెట్టుకో, నాకు గన్మ్యాన్ ఇచ్చినారంటే అది నా సేఫ్టీ కోసం కాదు, నీ సేఫ్టీ కోసము. నువ్వు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలా. గన్మ్యాన్లు ఇచ్చింది నా సేఫ్టీ కోసం కాదు, నీ సేఫ్టీ కోసం. పోలీస్ తత్వం ఏంటి? ఎవరైనా సరే, అది నువ్వైనా నేనైనా, ఇద్దరు వాళ్ళ దృష్టిలో ఒకటే, కాపాడాల వ్యక్తిని. నా పక్కనుంటే నేను ఎవరితో కలుస్తున్నా, ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, రాజకీయంగా ఎట్టబోతున్నా అని నీ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ కావాలి. కాబట్టి అందులోనూ కోర్టు కేసి ఆ రోజే కోర్టు కేసాం కాబట్టి కోర్టు ద్వారా గన్మెన్లు వచ్చినారు. సరే ఇచ్చేస్తే కనీసం ఇన్ఫర్మేషన్ దగ్గరగా ఉంటుంది. ఈడు మావాడు చేసే తిక్క మాటలకి తిక్క కూతలకి ఎవడెట రియాక్ట్ అవుతాడో తెలియదు. జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఆ రోజు గన్మెన్లు ఇచ్చింది. గుర్తుపెట్టుకో ప్రకాష్, నువ్వు ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలా. ఈ రకంగా నీ గురించి నువ్వు ఎలివేషన్లు ఇచ్చుకొని నేనేదో బ్రహ్మాండంగా చేస్తానని చెప్పి నీకు నువ్వు ఎక్కువగా ఆలోచన చేసుకుంటా అంటావు. బ్రహ్మానందానికి బాహుబలి బీజిఎం వేస్తే ప్రభాస్ గాడు కదా బ్రహ్మానందం అయిదాడు కాడు. ఇందులో నేను బ్రహ్మానందంని కంపేర్ చేయట్లా. ఎందుకు చేయట్లే అంటే గొప్ప నటుడు ఆయన చాలా గొప్ప నటుడు. ఆయన సినిమాలో చేసిన క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నా. బ్రహ్మానందానికి బాహుబలి బీజిఎం వేస్తే
బ్రహ్మానందం ప్రభాస్ కాడు. నీ గురించి నువ్వు బీజేములు వేసుకొని ఎన్ని బీజేములు కొట్టుకున్నా నువ్వు చేసే పనులు ఏంటనేది మాకు తెలుస్తున్నాయి, అందరికీ తెలుస్తున్నాయి. దగ్గరలో ఈ సమస్య ఇప్పటికిప్పుడు ఎందుకు పుట్టుకొచ్చిందనే విషయాన్ని కూడా ఒకసారి అర్థం చేసుకోండి. ఈయన ఇండ్లు కడతానని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లు కడతానని చెప్పని అందరి దగ్గర, ఈవెన్ పులివెందుల్లో కూడా ఒక్కొక్కటి దగ్గర 20,000 కలెక్ట్ చేసుకొని మొత్తం అన్ని ఇండ్లని నాసిరకం ఇండ్లు సగంలో ఇడిచిపెట్టి వచ్చేసిన ఇండ్లు చాలా వరకు ఉన్నాయి. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. దగ్గరలో దాని మీద ఒక డెసిషన్ రాబోతుంది. ఆ రోజు కల్లా సింపతి గెయినింగ్ ప్రోగ్రామ్ అనేది ప్రోగ్రామ్ నువ్వు మొదలుపెట్టినావు. సింపతి గెయినింగ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టినావు నువ్వు. ఏంటి ఆ రోజు ఎవడైనా రియాక్ట్ అయితే, చూడు నేను పాపంపేట సమస్య మీద ఇంత పోరాటం చేస్తే నా మీద ఏ రకంగా ప్రభుత్వం ఏ రకంగా నా మీద చర్యలు తీసుకుంటుందో, నా నోరు ఏ రకంగా నొక్కేస్తుందో చూడండి అని చెప్పని ఒక సింపతి గెయినింగ్ కార్యక్రమాన్ని నువ్వు గారి నీ చుట్టూ ఉన్న నాయకులు కానీ మొదలుపెట్టారు. దయచేసి దాన్ని ఆపుకోండి. దయచేసి ప్రజల్ని భయాందోళనకు గురి చేయొద్దండి. ఇప్పటికే కలెక్టర్ గారికి కానీ, ఆర్డీఓ గారికి కానీ, ఎంఆర్ఓ గారికి కానీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి ప్రెజర్స్ ఉన్నా మీతో పాటు మేము నిలబడతాము. చట్టబద్ధంగా ఏవైనా సరే మీరు నిర్ణయం తీసుకుంటే దానికి ఏదైనా ధైర్యంగా నిర్ణయం తీసుకోండి, మీతో పాటు మేము ఉంటాము. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పోలీసుల ద్వారా కావచ్చు, లేకుంటే మీ కలెక్టర్ గారి ద్వారా కావచ్చు, ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి పూర్తి స్థాయిలో వాళ్ళకు మేము అన్ని రకాలుగాను వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళతో నిలబడతామని చెప్పడం జరిగింది. మాకు ఇక్కడ ముఖ్య ఉద్దేశం పాపంపేటలో ఎవరూ కూడా ఏ ఇంటిని ముట్టుకోకూడదు, ఏ సమస్యని, ఏ ఇంటిని, ఏ కుటుంబాన్ని కదిలియకూడదు అనేదే మా ముఖ్య ఉద్దేశం. కాబట్టి అదే పద్ధతుల్లో మేము ముందుకెళ్తున్నాం. ప్రభుత్వం కానీ, ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ, మేము కానీ ప్రజల్ని కాపాడుకుంటామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఇటువంటి అనవసరమైన ప్రచారాలకు ఎవరూ గురి కావద్దు, ఎవరు ఇబ్బంది పడొద్దు. మిమ్మల్ని ముట్టుకోవాలంటే మమ్మల్ని దాటి రావాలి. అది ఎవడైనా సరే, వాడైనా సరే, వీడైనా సరే, ఎవడైనా సరే మిమ్మల్ని ముట్టుకోవాలంటే మమ్మల్ని దాటి రావాలనే విషయాన్ని దయచేసి మీకు అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇక్కడ ఉన్న సమస్యని పూర్తి స్థాయిలో తీర్చుకోవడానికి పెద్ద మనుషులు దయచేసి బయటికి రావాల్సిందిగా కోరుతున్నాను. బుధవారం రోజు నన్ను రమ్మన్నా నేను వస్తాను ఇక్కడికి, లేదు మీరు అక్కడికి వస్తానన్నా సరే నేను రెడీగా కూర్చొని మనం మాట్లాడి ఒక డెసిషన్ కలిసికట్టుగా ఒక మాట మీద ఒక డెసిషన్తో ముందుకెళ్దాం. దయచేసి బాధితులు ఎవరైతే అనుకుంటున్నారో, బాధితులు కాని వాళ్ళు కాదు, బాధితులు కాని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, బయట ఉండి మాట్లాడి పక్క పంచాయతీల నుంచి మాట్లాడే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. బాధితులైన వాళ్ళు, ఈ ప్రాంతానికి నేను ఇబ్బంది పడతాము ఇక జరిగితే అనే వాళ్ళే దయచేసి రండి. ఎందుకంటే కడుపు మంట మీకుంటుంది, బయట నోడికి ఏముంటుంది, రాజకీయం చేయాలని ఉంటుంది, దీని నుంచి లబ్ధి ఎట్లా పొందాలనేది ఉంటుంది. లోకల్గా ఇబ్బంది పడేవాడికి ఏముంటుంది, ఏమైనా జరుగుతుందేమో అనే భయం ఉంటుంది, కడుపు మంట ఉంటుంది. కాబట్టి సీరియస్గా ఈ సమస్య మీద ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవడానికి మీ అడ్వైస్ కూడా మాకు పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఖచ్చితంగా బుధవారం అందరూ కలుద్దామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అంటే ఈ రోజుకి నేను చెప్తా చూడండి అన్న, నేను అడిగింది నాకు తెలిసిందే నేను చెప్తున్నాను. అభిప్రాయం అంటే కోర్టులో ఉంది. నాకు ఏ బాధితుడు రాలేదు, కోర్టు కేసినోడు నా దగ్గర రాలా. నాకు దాని గురించి పూర్తిగా నాకు ఇన్డెప్త్ నాకు కూడా పూర్తిగా తెలియదు. నేను ఇప్పుడు దాకా నేను ఇంతవరకు లేట్ చేసిన దానికి కారణం కూడా ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా కావాలా. ఏంది ఇది 900 ఎకరాలు అంటున్నారు, 10,000 ఇండ్లు అంటారు, ఏంది ఇది ఎవరికైనా మీకు మాకే వన్లో వణుకొచ్చేస్తుంది అనమాట. మాకు కూడా అమ్మ ఏంటిది, ఇదేంది, ఇది ఇన్నిండ్ల ఏంది పరిస్థితి, ఏమైపోతుంది మాది అనేది మాకే భయం. సో ఈరోజు ఉన్న పరిస్థితి దాని గురించి పూర్తిగా తీసుకున్నాం మేము. సో మీరు ఏదైతే ఖాళీ స్థలాల గురించి అడుగుతున్నారో దాని గురించి నేను ఆఫీసర్లతో మళ్ళీ నేను తీసుకుంటాను. న్యూట్రల్ పర్స్పెక్టివ్లో కావాలి కాబట్టి న్యాయం ఎటువైపు ఉంటే ముఖ్యంగా న్యాయం జరగాల్సింది ప్రజలకి. దీంట్లో క్లియర్గా చెప్తున్నా, న్యాయం జరగాల్సింది ప్రజలకి. సో ప్రజలకు అనుకూలంగా తీసుకునే ఏ డెసిషన్కైనా నేను కట్టుబడి ఉంటాను. నేను కూడా సపోర్ట్గా ఉంటాను. అన్నిటికంటే ఎక్కువ బలం నేను అవ్వడానికే నేను ప్రయత్నిస్తాను. సో దీని గురించి క్లారిటీ ఏదైతే ఉంది, ఈ 2 రోజులు నేను కూడా మీకు చెప్పాను. నేను కూడా ఇంకా ఏమైనా ఉన్నా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి నాకు కూడా ఈ 2 రోజుల సమయం అనేది ఉపయోగపడుతుంది. రాష్ట్రమంతా కూడా నివ్వెరపోతూ అనంతపురం శివార్లలో జరుగుతున్నటువంటి 930 ఎకరాల భూ కబ్జా గురించి చర్చించుకుంటా ఉంది. 930 ఎకరాల స్తోత్రియం భూమిలో, పాపంపేట స్తోత్రియం గ్రామంలో కొన్ని వేల ఇల్లు నిర్మాణమై గత 40-50 సంవత్సరాలుగా ఇవి కాలనీలుగా మారి మేజర్ పంచాయతీగా మారి ఈరోజు అనంతపురం పట్టణ శివారు ప్రాంతాలుగా గుర్తింపబడినాయి. ఈరోజు ఎకరము
కనీసం 10 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రాంతం అది. గత అనేక నెలలుగా ఆ ప్రాంతంలో 296 ఎకరాలకు సంబంధించి పరిటాలకు బంధువులు, వారికి సమీప బంధువులు, వారి గ్రామస్తులు జీపీఏ చేసుకున్నారన్నటువంటి వార్తలు ఆ ప్రాంతంలో చక్కర్లు కొడతా ఉన్నాయి. ఆ జీపీఏ కాపీ కూడా నాకు తెలిసి వాట్సాప్ గ్రూపుల్లో ఉంది. ఈ మధ్య మరొక 20 ఎకరాల రిజిస్టర్డ్ జీపీఏ చేసుకోవడం కూడా జరిగింది. 296 ఎకరాల్లో 176 ఎకరాలకు స్థానిక మండల సర్వేయరు పొజిషన్ సర్టిఫికెట్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు పరిటాల శ్రీరామ్ వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, మాకు తెలియదు ఈ విషయము, ఎవరు మా దగ్గరికి రాలే, బాధితులు రాలేదు, బాధ్యులు రాలేదు అని. మరి మీరెందుకున్నారు ఇక్కడ సంకనాకనీక? పరిటాల శ్రీరామ్, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారా? ఈ ప్రాంతానికి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారా? లేదా సెటిల్మెంట్ చేస్తామని మిడిల్ మెన్ లాగా వచ్చినారా? ఈరోజు మా దగ్గరికి రాండి, బుధవారం రాండి, సెటిల్మెంట్ చేస్తాము, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నావు. మొన్న మీ అనుచరులు ప్రెస్ మీట్ పెట్టి సునీతమ్మక్క 2,68,00,000 వసూలు చేసిండేది, ఆ రోజు సెటిల్మెంట్ చేసింది విద్యారాయణ నగర్లో, అట్లనే ఇది కూడా సెటిల్మెంట్ చేస్తుంది, మా దగ్గరికి రాండి అని పిలుస్తా ఉన్నారు. అంటే మీ దగ్గరికి జనం రావడంలే. ఎంత కష్టం వచ్చినా ప్రజలు మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి రావడంలే. ఎందుకంటే గతంలో కూడా ఇదే పాపంపేట పొలం 106 సర్వే నంబర్లో 14 మంది ఇల్లు నిర్మించుకున్న వారి ఇళ్లను మీరే కూల్చివేసినారని ప్రజలు నమ్ముతున్నారు. ఆ రోజు కూడా పరిటాల శ్రీరామ్ అన్నాడు, మీ ఇంటి మీద చేయబడితే మా ఇంటి మీద చేయబడినట్లుగా నేను భావించాల్సి వస్తుంది, నిశ్చింతంగా ఉండండి అని పరిటాల శ్రీరామ్ ఈ 14 మందికి కూడా చెప్పినారు. ఆ రోజు వీళ్ళందరూ కూడా మా ఇంట్లో కూలగొడతారేమో అని పోయినారు పాపము, కానీ కూలగొట్టినారు. పరిటాల శ్రీరామ్ ఉన్నటువంటి వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఎంఆర్ఓ, డిఎస్పి, ఆర్డీఓ అందరూ దగ్గరుండి ఆ ఇల్లు కూలగొట్టారు. మరి మీ మద్దతు లేకపోతే ఒక రిటైర్డ్ జడ్జిని డిఎస్పి సొక్కా పట్టుకొని లాక్కపోతాడు. ఆ సందర్భంగా అడ్డుపడినటువంటి ఒక రిటైర్డ్ జడ్జిని మీ మద్దతు లేకపోతే, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ 106 సర్వే నంబర్లో ఒక ఇటుక కూడా నేల రాలనివ్వకుండా కలెక్టర్ గారితో కంటెంప్ట్ పైన కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయించి 106 సర్వే నంబరు ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఆర్డర్ ఉందో అది టౌన్లోది, ఇక్కడిది కాదని రిపోర్ట్ రాపించి నిలబెట్టినాం. అది ఎమ్మెల్యే చేయాల్సిన పని. ప్రజలు మా వద్దకు వచ్చినారు, ప్రకాష్ రెడ్డిని నమ్మి. ప్రకాష్ రెడ్డి దగ్గరికి పోతే ఇది నిలబెడతారు, మా ఇళ్ల జోలికి ప్రభుత్వం రాకుండా, లేదా వాళ్ళు రాచూరులో గొల్లపల్లిలో రాకోకుండా నిలబెడతాడని మా దగ్గరికి వస్తే వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. నువ్వు ద్రోహం చేసినావు పరిటాల శ్రీరామ్. పరిటాల సునీత ఈరోజు కూడా రిపీట్ చేస్తా ఉన్నా, రక్తం రుచి మరిగినటువంటి పులికి జాలి, దయ, కరుణ ఏముండవు, డబ్బులు మాత్రమే కావాలా. పరిటాల సునీతమ్మ గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు నిన్నెవరు పులన్లే పిల్లన్లే పులరాజా. పరిటాల శ్రీరామ్, నిన్నెవరు పులన్లే పిల్లన్లే, నువ్వు గోతికాల్లో పచ్చికాల్లో, నువ్వు ఏడో ధర్మవరంలో ఉండవు. నువ్వు ఈరోజు ఇవన్నీ తెలుసుకోవడానికి వచ్చినానంటున్నావు. సెటిల్మెంట్ చేస్తాం రమ్మని పిలుస్తున్నావు, మా దగ్గరికి ఎవరు రావడంలే, వస్తే సెటిల్మెంట్ చేస్తామని. మీ అమ్మకు మొద్దు నిద్రపోతుందా లేదా నటిస్తా ఉందో, సంపాదించిన డబ్బులు సాలేదేమో చెప్పి మీరందరూ మీ కుటుంబం అంతా వచ్చి ఈ ప్రాంతంలో మీరు ఓట్లేసిన ప్రజల కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పండి. ఆ 14 ఇళ్ళు నేలమట్టం ఎవరైతే అయినా వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పండి. మళ్ళా రాండి ఈ ప్రాంతానికి. ఈ ప్రాంతంలో ప్రజల్లో భయం ఉంది, 14 ఇళ్ళు నేలమట్టం చేశారు, మా ఇల్లు కూడా కూలగొడతారేమో అని. అంతకుముందు విద్యారాయణ నగర్లో మీరు వసూలు చేశారు 5 కోట్లు 6 కోట్లు.
మీ పార్టీ లీడర్లే 3,68,00,000 అని చెప్తున్నారు. మీరు వసూలు చేశారు. ఎమ్మెల్యేగా మీరు ఉచితంగా వాళ్ళకి పట్టాలు ఇవ్వాల్సింది పోయి మీరు వసూలు చేశారు. మీరు డబ్బులు వసూలు చేయడానికో, ఇల్లు కూలగొట్టి స్థలం ఆక్రమించుకోవడానికో మీరు ముందరు ఉంటారు తప్ప ప్రజల తరపున ఉంటారనే ఈ ప్రాంతంలో ప్రజలు నమ్ముతా ఉన్నారు. అందుకే మీ కాటికి ఎవరు రావడంలే. మీరు సమాధానం చెప్పాల్సింది పరిటాల శ్రీరామ్, మీ అమ్మని సమాధానం చెప్పమను. నువ్వు ఇక్కడ వచ్చి పీకేది ఏం లేదు, నీకు సంబంధం లేదు, నువ్వెవరో కూడా మాకు తెలియదు. ఈ ప్రాంతంలో శాసనసభ్యునిగా గతంలో పని చేసినటువంటి బాధ్యతతో ఈ ప్రాంత ప్రజల తరపున ప్రతిపక్ష నాయకునిగా నేను ప్రశ్నిస్తా అన్నటువంటి విషయాలు, రాచూరు వెంకట కిరణ్ తదితరులు 176 ఎకరాలకు సర్వే చేయడానికి ఒక రిక్వెషన్ పెట్టారు మండల సర్వేయర్కి. దాంట్లో మండల సర్వేయరు వాట్సాప్లో ఈ జీపీఏలో ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో, జీపీఏ చేసుకున్న పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో, అన్రిజిస్టర్డ్ జీపీఏ చేసుకున్నారు, ఆ సుభాష్ రెడ్డి, శ్రీరాములు, వెంకట చౌదరికి వాట్సాప్లో నోటీసులు సర్వ్ చేశాడు. మీకేమైనా అభ్యంతరం ఉందా అని. మాకు అభ్యంతరం లేదు అని వాళ్ళు తెలిపినారు. మరి రాచూరు వెంకట కిరణ్, రాచూరు కుటుంబీకులకు, ఇతరులకు వాళ్ళ పేర్లతో కొంత భూములు, వాళ్ళ పొజిషన్లో ఉన్నట్టు కొంత భూములు, ఈ సుభాష్ రెడ్డి పేరుతో కొంత భూములు, శ్రీరాముల పేరుతో కొంత భూములు, వెంకట చౌదరి పేరుతో కొంత భూములు వీళ్ళ స్వాధీనంలో ఉన్నాయి. వ్యవసాయ భూములుగా పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చినాడు. దొంగలు ఊర్లు పంచుకున్నట్టు. ఆడుండేవి కాలనీలు రానైనా, ఆడుండేవి ఇండ్లు. తమ రెక్కల కష్టంతో ఉద్యోగులు, నిరుద్యోగులు, చిన్న వ్యాపారస్తులు, పొట్టకూటికి ఆటో దోలుకునేటువంటి కార్మికులు వీళ్ళందరూ కూడా 2 సెంట్లు, 3 సెంట్లు, 4 సెంట్లు, 5 సెంట్లు కట్టుకొని ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నటువంటి కాలనీలు. ఆ కాలనీల మీద 176 ఎకరాలు ఓపెన్ ల్యాండ్స్ గా సర్టిఫై చేస్తా పొజిషన్ సర్టిఫికేట్స్ వీళ్ళందరికీ పంచినాడు. మరి ఇది దొంగతనం కదా? మీరు వేయించుకున్న మండల సర్వేయర్ చేసినాడంటే మీరు చెప్తే చేసినాడా? పరిటాల సునీత ఆదేశాల మేరకు చేసినాడా? లేదా వాడు ఏ దొమ్మ ధైర్యంతో చేసినాడో? కాలనీలు 176 ఎకరాలు పొజిషన్ సర్టిఫికేట్లు ఇస్తాడా? ఇదిగో అక్కడ ఏముందో అడంగల్లో అతను పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ప్రాంతాలు ఏపీఐసి లిమిటెడ్, నివాస గృహాలు, రస్తా, మీరు ఇవన్నీ కూడా నివాస గృహాలు, ఇవన్నీ అడంగల్లో నివాస గృహాలు అని ఉంటే వీటన్నిటికీ కూడా కచ్చా భూములు అంటే వ్యవసాయ భూముల కింద పొజిషన్ సర్టిఫికేట్లు ఇస్తాడా వాడు సర్వేయరు? ఏ ధైర్యంతో ఇచ్చాడు? మీ ధైర్యం చూసుకొని, మీ అండాలు చూసుకునే కదా, మీ ఒత్తిడి మీదకే కదా. మరి ఇక్కడ నివాస గృహాలు ఉన్నాయని ఈరోజు ఇంత యాగీ చేసి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసి కలెక్టర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉందని మేము ఆరోపణ చేసి వాళ్ళ యొక్క దొంగతనాన్ని, అవినీతిని మేము బయటికి తీసి బజారుకి ఇచ్చడంతో ఈరోజు దిగొచ్చినారు. ఈరోజు దిగొచ్చి 24వ తేదీ నిన్న డేట్లో ఈరోజు జీపీకి రాసినాడు.